నా ప్రియమైన మిత్రులందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సహోదరులారా, చాలామంది ప్రతి నమాజు తర్వాత తలపైన ఇలా చేయి పెట్టి కొందరు దువాలు చదువుతూ ఉంటారు. సరేనా, మీరు చాలాసార్లు చూసే ఉంటారు. కానీ చాలామందికి ఇలా చేయి పెట్టి ఏ దువాలు చదవాలో తెలీదు. ఏ దువా చదవాలి, ఏ జికర్ చేయాలి అనేది చాలామందికి తెలీదు. సరేనా, అయితే వారందరికీ కూడా నేను ఈ నమాజ్ తర్వాత తలపైన చేయి పెట్టి ఏ దువా చదవాలో నేను చెప్తాను. సరేనా మిత్రులారా, చూడండి, ఇలా నమాజ్ తర్వాత ఇలా జికర్లు చేయడం, ఇలా తలపైన ఇలా చేపెట్టి చదవడం ఇది కంపల్సరీ కాదండి. సరేనా, ఇది సున్నత్ కాదు, కంపల్సరీ కాదు. మీరు చదవాలి అని ప్రత్యేకంగా ఏదీ లేదు. మీరు కావాలంటే చదవచ్చు, చదవకపోయినా మీకు ఎలాంటి తప్పు లేదు. సరేనా, అయితే చాలామంది ప్రతి ఒక్కరూ వేరే వేరే దువాలు జికర్లు చేస్తూ ఉంటారు. కొందరు యా నూరు చదువుతూ ఉంటారు. యా నూరు 11 సార్లు చదివి ఇలా చేయి పైన దమ్ చేసి ఇలా మలుస్తూ ఉంటారు కళ్ళపైన. కళ్ళు చాలా వరకు మంచిగా కనబడడానికి ఈ విధంగా చేస్తుంటారు. కొందరు యా కవియు చదువుతూ ఉంటారు. యా కవియు చదవడం వల్ల మీ యొక్క బ్రెయిన్ ఫాస్ట్ అవుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు వేరే వేరే జికర్లు చేస్తుంటారు. అయితే మిత్రులారా, చూడండి, నేను ఒక మషహూర్ దువా చెప్తాను. ఈ దువా ప్రత్యేకంగా చాలామంది చదువుతూ ఉంటారు. సరేనా, ఆ దువా ఏంటిదంటే మీరు స్క్రీన్పై చూడొచ్చు. బిస్మిల్లాహిల్లదీ లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మానుర్ రహీం అల్లాహుమ్మ అజ్హిబ్ అన్నిల్ హమ్మ వల్ హుజ్న్. ఈ దువా అండి. ఈ దువా ప్రతి ఒక్కరు చాలామంది చదువుతూ ఉంటారు. సరేనా, మీరు ఈ దువా కూడా చదవచ్చు, లేదంటే యా కవియు యా నూరు ఇది కూడా చదవచ్చు. సరేనా, అయితే మిత్రులారా, ఈ దువా మీరు కూడా ప్రతి నమాజు తర్వాత చదువుతూ ఉండండి. సరేనా, ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.